వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. నేను మీ జాఫర్. ఈరోజు మనము నిపుణులు వచ్చినటువంటి గ్రూప్ 4 మోడల్ పేపర్ 1కి సంబంధించిన 150 ప్రశ్నలను మనం ఇక్కడ చూద్దాము. మొదటి ప్రశ్న, కింది ఏ అంతర్జాతీయ సంస్థల్లో భారతదేశానికి సభ్యత్వం లేదు? స్టేట్మెంట్ 1, ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. స్టేట్మెంట్ 2, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. స్టేట్మెంట్ 3, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. స్టేట్మెంట్ 4, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ 1,4. ఈ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ మరియు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ సంస్థల్లో భారతదేశానికి సభ్యత్వము లేదు. ఈ యుఎన్ఓలో మరియు ఏడీబీలో భారతదేశానికి సభ్యత్వము ఉంది. రెండవ ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్న చూడండి ఒకసారి. నాటోకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి సరైన దానిని గుర్తించాలి. దీనిలో స్టేట్మెంట్ 1, నాటో సభ్య దేశాల్లో ఏదో ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే దాన్ని తమందరిపై దాడిగా పరిగణించడం జరుగుతుందని, అందరూ పరస్పర సాయం కోసం ముందుకు వస్తారని నాటో ఒప్పందం స్పష్టం చేస్తుంది. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, 2022 నాటో మాడ్రిడ్ శిఖరాగ్ర సమావేశం రష్యాను యూరో అట్లాంటిక్ భద్రతకు ప్రత్యక్ష ముప్పు అని ప్రకటించింది. ఇది స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 3, ఇటీవల ఏప్రిల్లో నాటో కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది. ఇది స్టేట్మెంట్ 3. స్టేట్మెంట్ 4, ఆసియా పశ్చిమ ఐరోపా దేశం అయినప్పటికీ నాటోలో సభ్యత్వము లేదు. దీంట్లో ఈ స్టేట్మెంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి 1, 2, 3, 4. దీంట్లో అన్ని స్టేట్మెంట్లు సరైనవే రెండవ ప్రశ్నలో. మూడవ ప్రశ్న, కింది అంతర్జాతీయ సరిహద్దు రేఖలను జతపరచండి. దీంట్లో సరైన జతలు చూద్దాము. డ్యూరాండ్ రేఖ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉంటుంది. డ్యూరాండ్ రేఖ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉంటుంది. హిడెన్బర్గ్ రేఖ జర్మనీ పోలాండ్ మధ్య ఉంటుంది. మెక్మోహన్ రేఖ భారత్ చైనాల మధ్య ఉంటుంది. రాడ్క్లిఫ్ రేఖ భారత్ పాకిస్తాన్ల మధ్య ఉంటుంది. దీంట్లో మనకు సరైన సమాధానం 1, 1D అండ్ 2C, 3B అండ్ 4A. సో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి. ఒకసారి చెప్తున్నాను చూడండి. డ్యూరాండ్ రేఖ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉంటుంది. హిడెన్బర్గ్ రేఖ జర్మనీ పోలాండ్ల మధ్య. మెక్మోహన్ రేఖ భారత్ చైనాల మధ్య. రాడ్క్లిఫ్ రేఖ భారత్ పాకిస్తాన్ల మధ్య ఉంటుంది. హిడెన్బర్గ్ దీన్ని వార్తలు వచ్చిన వ్యక్తి ఒక పేరు ఉంది, హిడెన్బర్గ్. సో ఆ రేఖ జర్మనీ పోలాండ్ల మధ్య ఉంటుంది. ఇక మనము 4వ ప్రశ్న చూద్దాము. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రూప్ 4 రాసే మిత్రులు, మీరు ఓమార్ షీట్ ఇచ్చిన తర్వాత హాల్ టికెట్ బబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా బబ్లింగ్ చేయండి. కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్ పడకుండా చేయండి. దాని తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ని ఒక 10 నిమిషాలు చూడండి. ఒక 10 minutes క్వశ్చన్ పేపర్ మొత్తం 150 క్వశ్చన్ ఒకసారి చూడండి. దాంట్లో ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఉంటే ఇట్లా రౌండ్ ఆఫ్ చేసేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిస్తే వెంటనే బబ్లింగ్ చేసేయండి. 150 క్వశ్చన్లో వెంటనే ఆన్సర్ తెలిసిన క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి ఇట్లాగో. సో అవి ముందు బబ్లింగ్ చేయండి. దాని తర్వాత స్టేట్మెంట్ ఉన్న క్వశ్చన్స్, జతపరచుడు క్వశ్చన్స్ దాని తర్వాత చేయండి. ఫస్ట్ అయితే ఒక 10 నిమిషాలు క్వశ్చన్ పేపర్ని చదివిన తర్వాత మీకు దాంట్లో ఈజీగా అనిపించిన క్వశ్చన్స్ని రౌండ్ అప్ చేసేసి అప్పుడే ఆన్సర్ని బబ్లింగ్ చేయండి. దాని ద్వారా మనకు టైం సేవ్ అవుతుంది. మీకు తెలిసిన ఆన్సరు తప్పు చేయకుండా ఉంటాం. రైట్. ఇక మనము 5వ ప్రశ్నలోకి వెళ్దాము. 5వ ప్రశ్న, కింది వాటిలో నార్డిక్ గ్రూప్ దేశాలను గుర్తించండి. దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ ఏ
డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ఈ 5 దేశాలు నార్డిక్ గ్రూప్ దేశాలకు సంబంధించినవి. 6వ ప్రశ్న, G8 కూటమి నుంచి రష్యాను ఎందుకు బహిష్కరించారు? ఇది సరైన సమాధానము ఆప్షన్ డి. ఉక్రెయిన్పై మిలిటరీ చర్య తీసుకున్నందుకు నిరసనగా రష్యాను బహిష్కరించడం జరిగింది G8 కూటమి నుండి. 7వ ప్రశ్న, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిసి పరస్పర సహకారం కోసం ఏర్పడిన కూటమి G20. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 8వ ప్రశ్న, 8వ ప్రశ్న ఒకసారి చూడండి. ప్రతిపాదన, యూరోపియన్ యూనియన్ భారత్ 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కారణం, యూరోపియన్ యూనియన్ భారత్ల మధ్య 2021లో జరిగిన వ్యాపారం విలువ 88 బిలియన్ యూరోలు. ఇది మొత్తం భారతీయ వాణిజ్యంలో 10.8% వాటాను కలిగి ఉంది. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ. ఏ అండ్ ఆర్ సరైనవే, ఆర్ ఏకు సరైన వివరణ. సో ఇది మనకు సరైన సమాధానం. 9వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి శాంతి సైన్యాన్ని ఏమని పిలుస్తారు? దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ బి, బ్లూ ఆర్మీ అని పిలుస్తారు. 10వ ప్రశ్న, భారత్ సైన్యం పాకిస్తాన్లోని బాలాకోట్పై సర్జికల్ దాడి ఎప్పుడు జరిపింది? బాలాకోట్పై సర్జికల్ దాడి ఎప్పుడు జరిపింది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి, 2019 ఫిబ్రవరి 26న సమాధానం. ఇక మనము 12వ ప్రశ్న చూద్దాం. భారత రాజ్యాంగ పీఠికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ, ఒకసారి. రాజ్యాంగ పీఠికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు అంటే ఒకసారి మాత్రమే సవరించారు. 13వ ప్రశ్న ఒకసారి చూద్దాం. ప్రతిపాదన, ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా అల్పసంఖ్యాక వర్గాల ప్రాతినిధ్య సమస్యను కొంతమేరకు పరిష్కరించవచ్చు. కారణము, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం జాతి, లింగ భేదము, భావజాలము, ప్రత్యేక ప్రయోజనాల ప్రతిపాదికన ఏర్పడే అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చే వీలు కల్పిస్తుంది. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ, ఆర్ సరైనవే, ఆర్ ఏకు సరైన వివరణ. 14వ ప్రశ్న, ఎటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వాధినేత ఒక్కరే ఉంటారు? 14వ ప్రశ్న. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి, అధ్యక్ష తరహా పద్ధతిలో ఒకరే ఉంటారు. 15వ ప్రశ్న, కింది వాటిలో సుపరిపాలన లక్షణం కానిది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ, స్వామీకరణ. ఇది మనకు సరైన సమాధానం. 16వ ప్రశ్న, సుప్రీంకోర్టు సలహాపూర్వక అధికార పరిధికి సంబంధించి కింది వాటిలో సరైనది? మనకు స్టేట్మెంట్ 1 చూద్దాం. రాష్ట్రపతి అడిగిన ఏదైనా విషయంపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తెలియజేయాలి. స్టేట్మెంట్ 2, సుప్రీంకోర్టు రాష్ట్రపతి విజ్ఞప్తిని తిరస్కరించవచ్చు. స్టేట్మెంట్ 3, సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సిన అవసరం లేదు. స్టేట్మెంట్ 4, సలహాపూర్వక అధికార పరిధిలో సుప్రీంకోర్టుకు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ రిఫరెన్సులు చెయ్యరాదు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి, 1, 3 మాత్రమే సరైనవి, మిగతావి సరైనవి కాదు. ఒకసారి 1, 3 చూద్దాం మనం. 1, 3
రాష్ట్రపతి అడిగిన ఏదైనా విషయంపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తెలియజేయాలి. ఇది సరైందే. నెక్స్ట్ మూడవది, సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సిన అవసరం లేదు. ఈ రెండు సరైనవే. 1, 3. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, భారత రాజ్యాంగం కింది అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించిందో జతపరచండి. 17వ ప్రశ్న, దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ సరైన సమాధానము. ఇవి అన్నీ సరైన జతల్లాగానే ఉన్నాయి. ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుండి తీసుకున్నాము. ప్రాథమిక హక్కులను యుఎస్ఏ నుండి తీసుకున్నాము. ఉమ్మడి జాబితాను ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాము. బలమైన కేంద్రంతో కూడిన రాష్ట్రాల యూనియన్ను మనము కెనడా దేశం నుండి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ సరైన జతలే. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న, రాజ్యాంగం ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులను తెలిపింది? 3. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు తెగల వారికి అనుకూలంగా సీనియారిటీని పరీక్షిస్తూ పదోన్నతుల్లో ప్రత్యేక రక్షణ సదుపాయం కల్పించారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి, 84వ సవరణ చట్టం 2001 ప్రకారము. 20వ ప్రశ్న, ప్రతిపాదన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతన సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా నూతన పంచాయతీరాజ్ చట్టంను ఆమోదించి 2018 ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. దీని కారణం రీజన్, పంచాయతీరాజ్ చట్టం 2018లో మొత్తం 9 భాగాలు, 10 చాప్టర్లు, 297 సెక్షన్లు పొందుపరిచారు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏఆర్ సరైనవే, కానీ ఆర్ ఏకు సరైన వివరణ కాదు. 21వ ప్రశ్న, 21వ ప్రశ్న, సుప్రీంకోర్టుకు సంబంధించి కింది వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ 1, సుప్రీంకోర్టు 1950 జనవరి 28 నుంచి అమల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం లేదా కుదించే అధికారం పార్లమెంటుకు లేదు. స్టేట్మెంట్ 3, సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తిని భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. స్టేట్మెంట్ 4, భారత ప్రభుత్వ చట్టం 1935 కింద బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టు స్థానాన్ని సుప్రీంకోర్టు ఆక్రమించింది. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనది. స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం లేదా కుదించే అధికారము పార్లమెంటుకు లేదు. ఇది సరికాని జత అడిగాడు. ఇక్కడ మనకు ఏమడిగినాను? సరికాని వాటిని గుర్తించండి. సరికానిది దీంట్లో స్టేట్మెంట్ 2 ఒకటి సరికానిది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం లేదా కుదించే అధికారం పార్లమెంటుకు లేదు. పార్లమెంటుకు ఉంటుంది. ఓకే, పార్లమెంటుకు ఉంటుంది అధికారం. రైట్. ఇక మనము 22వ ప్రశ్న చూద్దాం. 22వ ప్రశ్న, ప్రతిపాదన. ప్రభుత్వంపై అభిశంస తీర్మానాన్ని ప్రతిపక్షాలు లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతాయి. కారణం, లోక్సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రభుత్వ విధానంపై నిరసనను లేదా తిరస్కారాన్ని తెలియజేయడానికి ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి. ఏఆర్ సరైనవే, కానీ ఆర్ ఏకు సరైన వివరణ కాదు. 23వ ప్రశ్న చూద్దాం.
కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1. రాజ్యాంగంలోని 250 అధికరణ ప్రకారం అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అన్ని అంశాలపై దేశం మొత్తం లేదా కొంత భాగానికి వర్తించే విధంగా పార్లమెంట్ చట్టాలను చేయవచ్చు. స్టేట్మెంట్ 2. కేంద్ర జాబితాలో జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాలుంటాయి. స్టేట్మెంట్ 3. రాజ్యాంగంలోని 11వ భాగంలో 245 నుంచి 255 వరకు ఉన్న ప్రకరణలు శాసన పరంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలను వివరిస్తాయి. స్టేట్మెంట్ 4. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేసే అధికారాన్ని గవర్నర్కు ప్రకరణ 200 సంక్రమింపజేస్తుంది. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి. 1, 2, 3, 4 ఇవన్నీ సరైనవే. ఇరవై 24వ ప్రశ్న. ప్రతిపాదన. భారత న్యాయ వ్యవస్థ న్యాయ క్రియాశీలత ద్వారా ప్రజలకు ఇచ్చిన అధికారమే ప్రజా ప్రయోజన రాజ్యం కావున భారత రాజ్యాంగంలో పిల్ ప్రస్తావన లేదు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ. ఆర్ సరైనవే, ఆర్ ఏకు సరైన వివరణ. ఇరవై 25వ ప్రశ్న చూద్దాం. కింది ఏ 3 రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు? 25వ ప్రశ్న. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి. రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తొలిసారిగా ఉపయోగించడం జరిగింది. రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్. 26వ ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రాధాకృష్ణన్. టిబి రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మొదటి ప్రధాన న్యాయమూర్తి టిబి రాధాకృష్ణన్. 27వ ప్రశ్న. రైట్. 27వ ప్రశ్న చూద్దాం ఒకసారి. స్టేట్మెంట్. రాజ్యాంగంలోని ప్రవేశికను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మొదటిసారి సవరించారు. తర్వాత సవరించలేదు. ఇక ముందు సవరించవచ్చు, సవరించకపోవచ్చు. దీనికి కారణం ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నదని సుప్రీంకోర్టు కేశవనంద భారతి కేసులో చెప్పిన తీర్పు నేపథ్యంలో స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకిక తత్వం, సమగ్రత అనే 3 పదాలను ప్రవేశికలో చేర్చారు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఆప్షన్ ఏ. ఏఆర్ సరైనవే, ఆర్ ఏకు సరైన వివరణ. 28వ ప్రశ్న. ఒకసారి. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన విషయ నిర్ణాయక కమిటీలు వాటి అధ్యక్షులను జతపరచాలి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ. 1C, 2D, 3A, 4B. 1C జాతీయ పతాక తాత్కాలిక కమిటీ. 1C డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 2D ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జేబీ కృపాలాని. 3 రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీ వల్లభాయ్ పటేల్. అల్పసంఖ్యాకుల ఉప కమిటీ హెచ్సి ముఖర్జీ. ఇది మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ.
రాష్ట్రపతికి ఎన్నికయ్యే వ్యక్తికి ఉండాల్సిన కనీస వయసు ఎంత? 35, 35 ఇయర్స్. 30వ ప్రశ్న, రాష్ట్రపతికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి. స్టేట్మెంట్ 1, రాజ్యాంగ ప్రకరణ 57 ప్రకారం రాష్ట్రపతిగా ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయినా ఉండవచ్చు, పరిమితులు లేవు. స్టేట్మెంట్ 2, రాజ్యాంగ ప్రకరణ 360 కింద రాష్ట్రపతి దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. స్టేట్మెంట్ 3, భారతదేశ మొదటి ముస్లిం రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. స్టేట్మెంట్ 4, అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాకముందే భారతరత్న పొందారు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ. 1, 2, 4 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. ఒకసారి చూద్దాం. 1వ స్టేట్మెంట్, రాజ్యాంగ ప్రకరణ 57 ప్రకారం రాష్ట్రపతికి ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా ఉండవచ్చు, పరిమితులు లేవు. స్టేట్మెంట్ 2, రాజ్యాంగ ప్రకరణ 360 కింద రాష్ట్రపతి దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. ఇది కరెక్టే. స్టేట్మెంట్ 4, అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాకముందే భారతరత్న పొందారు. దీంట్లో స్టేట్మెంట్ 3 ఒక్కటి మాత్రమే సరైనది కాదు. భారతదేశ మొదటి ముస్లిం రాష్ట్రపతి హుస్సేన్ అన్న. హుస్సేన్. భారతదేశ మొదటి ముస్లిం రాష్ట్రపతి హుస్సేన్, ఏపీజే అబ్దుల్ కలాం కాదు. రైట్. 31వ ప్రశ్న, ప్రతిపాదన. భారతదేశంలో ఆధిపత్యం కోసం ఐరోపా ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య తీవ్రమైన పోరు సాగింది. ఈ పోరులో చివరికి బ్రిటన్ గెలిచింది. కారణం? బ్రిటిష్ వారికి ఫ్రెంచి వారికి మధ్య ఆధిపత్య పోరు కర్ణాటక యుద్ధాల ద్వారా ప్రారంభమైంది. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి. ఏఆర్ సరైనవే, కానీ ఆర్ఏకు సరైన వివరణ కాదు. 32వ ప్రశ్న, వాస్కోడి గామా కాలికట్ చేరుకోగానే ఆయనకు స్వాగతం పలికిన అక్కడి హిందూ పాలకుడు ఎవరు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ. జమేరిన్ లేదా రాజా మను విక్రమ వర్మ. జమేరిన్ లేదా రాజా మను విక్రమ వర్మ. దీంట్లో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 33వ ప్రశ్న చూద్దాం. 33వ ప్రశ్న, ఐరోపాకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీలు భారత్లో వాటి స్థాపన సంవత్సరాలను జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి. 1D, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో స్థాపించారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమో 1602 స్థాపించారు. డానిష్ డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమో 1616లో స్థాపించారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమో 1664లో స్థాపించారు. 34వ ప్రశ్న, భారతదేశానికి వచ్చిన ఐరోపా దేశాల సరైన ఆరోహణ క్రమాన్ని గుర్తించండి. దీంట్లో మనకు సరైన సమాధానము 34వది సి. సరైన సమాధానము సి. పోర్చుగీస్, డచ్, బ్రిటన్, డెన్మార్క్, ఫ్రాన్స్. ఆరోహణ క్రమం తక్కువ నుంచి ఎక్కువ. ఆప్షన్ సి. 35వ ప్రశ్న, భారతదేశానికి అందరికంటే మొదట వచ్చి చివరగా దేశాన్ని విడిచి వెళ్ళిన ఐరోపా దేశం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, పోర్చుగీస్. 36వ ప్రశ్న, కింది వాక్యాల్లో సరికానివి. స్టేట్మెంట్ 1, ఐరోపా దేశాలు ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు, పట్టు, విలువైన రాళ్ళు, కాలికోస్ మొదలైన వాటి కోసం భారతదేశంలో వర్తకం చేసేవారు. స్టేట్మెంట్ 2, 1453లో ముస్లింలు కాన్స్టాంటినోపుల్, ఇస్తాంబుల్ ఆక్రమించడం వల్ల ఐరోపా దేశాలకు తూర్పు, పడమర దేశాలతో వర్తక వ్యాపారాలు నిలిచిపోయాయి. దాంతో గత్యంతరం లేక ఈ దేశాలు భారతదేశానికి సముద్ర మార్గాలను కనుగొనడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. స్టేట్మెంట్ 3, దీంతో 1498లో పోర్చుగీస్ నావికుడు కొలంబస్ భారతదేశం ఉనికిని కనుగొన్నాడు.
దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి. దీంట్లో సరికానిది స్టేట్మెంట్ 3. స్టేట్మెంట్ 3 ఇస్ ద సరికానిది, కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి 37వ ప్రశ్న చూద్దాం. 37వ ప్రశ్న, యూరోపియన్లు భారత్కు వచ్చిన సంవత్సరాలను జతపరచండి. 37వ ప్రశ్న సరైన సమాధానము బి. డచ్ దేశం వాళ్ళు 1605లో వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు 1608లో వచ్చారు, డానిష్ దేశం వాళ్ళేమో 1620లో వచ్చారు, ఫ్రెంచ్ దేశం వాళ్ళేమో 1668లో వచ్చారు. 38వ ప్రశ్న, మొదటి కర్ణాటక యుద్ధానికి తక్షణ కారణం. మొదటి కర్ణాటక యుద్ధానికి తక్షణ కారణము, దీనిలో సరైన సమాధానము ఆప్షన్ డి, బ్రిటిష్ వారు ఫ్రెంచి నౌకలను పట్టుకోవడం. 39వ ప్రశ్న, భారత్లో యూరోపియన్ గవర్నర్ జనరల్లను వారి దేశాలతో జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ, 1సి డూప్లే ఫ్రాన్స్, 2డి మార్టిన్ అల్ఫోన్స్ డిసౌజా పోర్చుగల్, అండ్ 3A పీటర్ బోత్ డచ్ అండ్ నెదర్లాండ్స్, బార్నెట్ బ్రిటన్. నాకు సరైన సమాధానము ఆప్షన్ ఏ. నలభైవ ప్రశ్న, ప్రతిపాదన, వందావాసి దగ్గర జరిగిన 3వ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి వారు బ్రిటిష్ సేనల చేతిలో ఓడిపోయారు. కారణం, భారతదేశ స్థానిక పాలకులు ఫ్రెంచి వారికి యుద్ధంలో మద్దతు ఇవ్వలేదు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి, ఏ సరైనది, ఆర్ తప్పు. 41వ ప్రశ్న, భారత్లో నిర్మాణాలు వాటి ఐరోపా వాస్తు శైలులను గుర్తించండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాష్ట్రపతి భవన్ ఏమో నియో రోమన్ వాస్తుశైలి, గేట్వే ఆఫ్ ఇండియా ఏమో గోతిక్ వాస్తుశైలి, పుదుచ్చేరి పట్టణం ఏమో కార్టీసియన్ గ్రీడ్ ప్రణాళిక, అండ్ సెయింట్ కేథడ్రల్ చర్చ్ ఏమో ఇబేరియన్ వాస్తుశైలి. మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ. 42వ ప్రశ్న చూద్దాము. ఐరోపా దేశాలు భారత్లో వాటి ప్రధాన వర్తక స్థావరాలను జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి, 1A పోర్చుగీస్ కోచిన్, 2B డచ్ పులికాట్, 3C ఫ్రెంచ్ పాండిచ్చేరి, డానిష్ సెరంపూర్. ఇవన్నీ జతలే సరైనవే. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 43వ ప్రశ్న, చీకటి గది ఉదాంతం ఎప్పుడు జరిగినది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి, 1756 జూన్ 20న జరిగింది. కింది వాటిలో 44వ ప్రశ్న, కింది వాటిలో ఏ 2 జతలు సరైనవి? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి, 2, 3 మాత్రమే సరైనవి. మొదటిది. రెండవది 1790-92 మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం, ఇది సరైనది. అండ్ 1824-26 మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం, ఇది 2, 3 మాత్రమే సరైనవి. కాబట్టి మనకు సరైన సమాధానము ఆప్షన్ డి. 45వ ప్రశ్న, ఏ యుద్ధానంతరం ఆంగ్లేయులకు బెంగాల్లోను భారతదేశంలోను సర్వాధిపత్యము చెలాయించడానికి వీలైంది? దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ, ప్లాసీ యుద్ధం. 46వ ప్రశ్న, ఎవరి పాలనా కాలంలో గురునానక్ సిక్కు మతాన్ని స్థాపించారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ, సికిందర్ లోడి. 47వ ప్రశ్న, కింది వాటిని జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి.
ఆప్షన్ డి, ఇది సరైన సమాధానం. 1B 2A 3D 4C. 48వ ప్రశ్న, భారత్లో రాజ్య సంక్రమణ సిద్ధాంతంను డల్హౌసీ ఎప్పుడు ప్రవేశపెట్టాడు? 48. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి 1848లో. 49వ ప్రశ్న, ప్రతిపాదన. బ్రిటిష్ వారు రెవెన్యూ విధానం, సైన్య సహకార విధానం, రాజ్య సంక్రమణ విధానాల ద్వారా భారతదేశంలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. కారణం, 1773లో చేసిన రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం భారత్లో బ్రిటిష్ వారు 1600 నుంచి 1772 వరకు ఆక్రమించిన భూభాగాలన్నింటిపై సంపూర్ణ పాలనాధికారాన్ని పార్లమెంట్ నియమించిన గవర్నర్ జనరల్, అతని కౌన్సిల్ సభ్యులు పొందారు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి. ఏఆర్ సరైనవే, కానీ ఆర్ఏకు సరైన వివరణ కాదు. 50వ ప్రశ్న, సంపద తరలింపు సిద్ధాంతాన్ని వివరించినది ఎవరు? సంపద తరలింపు సిద్ధాంతాన్ని వివరించినది ఎవరు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి, దాదాబాయి నౌరోజీ. 53వ ప్రశ్న, రాజా రామ్మోహన్ రాయ్కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. దీంట్లో మనకు ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. మొదటి స్టేట్మెంట్, 1825లో రామ్మోహన్ రాయ్కు కలకత్తాలో వేదాంత కళాశాలను స్థాపించి వేదాంతాన్ని బెంగాలీ భాషలోకి అనువాదించాడు. స్టేట్మెంట్ 1892 డిసెంబర్ 4న విలియం బెంటిక్ సహకారంతో సతీ సహగమన దురాచారం రద్దు చేయించాడు. స్టేట్మెంట్ 3, రాజా రామ్మోహన్ రాయ్ అనంతరము బ్రహ్మ సమాజ బాధ్యతను దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్ర సేన్లు స్వీకరించారు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి, 1, 2, 3 మూడు సరైనవే. ఈ 3 స్టేట్మెంట్లు అక్కడ ఉన్నటువంటివి సరైనవే. 54వ ప్రశ్న, 1815లో స్థాపితమైన ఆత్మీయ సభ ఫ్రెండ్లీ అసోసియేషన్ కాలక్రమేణా ఏ సమాజంగా మార్పు చెందింది? దీంట్లో సరైన సమాధానం ఆప్షన్ బి, బ్రహ్మ సమాజం. 55వ ప్రశ్న, కింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. స్టేట్మెంట్ 1, ప్రార్థన సమాజ సభ్యుడైన విఠల్ రాంజీ షిండే 1906లో డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియా సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ బడుగు జాతుల సముద్ధారణకు కృషి చేసి గాంధీ హరిజనోద్యమానికి స్ఫూర్తినిచ్చింది. స్టేట్మెంట్ 2, గురజడ అప్పారావు ప్రార్థన సమాజాన్ని దక్షిణ భారతదేశంలో విస్తరింపజేశారు. స్టేట్మెంట్ 3, దేశంలోనే తొలి చట్టబద్ధ వితంతు వివాహాన్ని 1858లో కేశవ్ చంద్ర విద్యాసాగర్ కలకత్తాలో జరిపించారు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సరైన సమాధానము ఆప్షన్ బి, అంటే 2. స్టేట్మెంట్ 2, గురజడ అప్పారావు ప్రార్థన సమాజాన్ని దక్షిణ భారతదేశంలో విస్తరింపజేశారు. సరికాని వాక్యాలు అన్నాడు. సరికాని వాక్యం దీంట్లో ఒకటే ఉంది, గురజడ అప్పారావు ప్రార్థన సమాజాన్ని దక్షిణ భారతదేశంలో విస్తరింపజేశారు అనేది సరికానిది. 56వ ప్రశ్న, బ్రహ్మ సమాజ సూత్రాలను క్రోడీకరించి బ్రహ్మధర్మం అనే గ్రంథాన్ని రచించిన వారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి, దేవేంద్రనాథ్ ఠాగూర్. 57వ ప్రశ్న, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్ ఉద్యమాల మధ్య ఉన్న సారూప్య లక్షణం ఏమిటి? స్టేట్మెంట్ ఆప్షన్ ఏ. దీంట్లో మనకు 57వ ప్రశ్న సరైన సమాధానము ఆప్షన్ ఏ. ఈ మూడింటికి ఎటువంటి రాజకీయ లక్ష్యాలు లేవు, కానీ ఇవి దేశభక్తికి స్ఫూర్తినిచ్చేందుకు సహాయపడ్డాయి. ఇది మనకు సరైన సమాధానం. 58వ ప్రశ్న, కింది సూక్తులు వాటికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి సరికానివి గుర్తించాలి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి. సరికానిది 3వ స్టేట్మెంట్ మాత్రమే. స్వరాజ్యం నా జన్మ హక్కు అని మహాత్మా గాంధీ అన్నాడు అనేది సరికాదు. సో మనకు సరైన సమాధానం ఆప్షన్ సి.
59వ ప్రశ్న, ఏ సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి 1893లో. 60వ ప్రశ్న, దేశంలో 19వ శతాబ్దపు పునరుద్ధరణోద్యమం ఏ వర్గాలకు పరిమితమైందని చెప్పవచ్చు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి ఉన్నత మధ్యతరగతి. 61వ ప్రశ్న చూద్దాం. కింది సంస్థల ఏర్పాటుకు సంబంధించి సరైన కాలక్రమాన్ని జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ కాలక్రమాన్ని గుర్తించండి. బ్రహ్మసభ, ఆర్య సమాజ్, మద్రాస్ మహాజన్ సభ. 61 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 62వ ప్రశ్న, హిందూ సమాజంలో కులతత్వాన్ని విమర్శిస్తూ హై క్యాస్ట్ హిందూ ఉమెన్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి పండిత రమాబాయి. 63వ ప్రశ్న, ప్రతిపాదన. పాశ్చాత్య భావాల ఫలితంగా ముస్లింలో కలిగిన తొలి స్పందనే వహాబీ ఉద్యమంగా ఆవిర్భవించింది. కారణం, తొలి ఇస్లాం సంస్కరణోద్యమంగా ప్రారంభమైన వహాబీ ఉద్యమం తర్వాత సిక్కులపై పవిత్ర యుద్ధంగా, బ్రిటిష్ వారిని బెంగాల్ నుంచి తరిమేసే యుద్ధంగా మారింది. 63 దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏఆర్ సరైనవే కానీ ఆర్ఏకు సరైన వివరణ కాదు. 64వ ప్రశ్న, అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. 65వ ప్రశ్న, సిక్కు మత సంస్కరణోద్యమాలకు సంబంధించి కింది వాటిని సరిగా జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 66వ ప్రశ్న, అగ్రకుల పెత్తనానికి వ్యతిరేకంగా పనిచేసిన పత్రికలు వాటి నిర్వహించిన వారిని జతపరచండి. 66 దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి. 1 దీనబంధు జ్యోతిరావు పులే. 2 దర్పణ్ బాలశాస్త్రి జంబేకర్. 3 దీనమిత్ర ముకుందరావు పాటిల్. 4 మూక్ నాయక్ బిఆర్ అంబేద్కర్. 67వ ప్రశ్న, వెనుకబడిన తరగతులకు సంబంధించి కింది వాక్యాలు సరైనవి. స్టేట్మెంట్ 1 చూద్దాం. కాకా కలేల్కర్ కమిషన్ ప్రకారం దేశంలో 2399 ఇతర వెనుకబడిన కులాలు ఉన్నాయి. స్టేట్మెంట్ 2, మండల్ కమిషన్ ప్రకారం దేశంలో మొత్తం ఇతర వెనుకబడిన కులాల ప్రజలు హిందీయేతరులు కలిపి 52% ఉన్నారు. అలాగే దేశంలో వెనుకబడిన కులాలు కమ్యూనిటీల సంఖ్య 3743గా ఉందని కమిషన్ పేర్కొంది. స్టేట్మెంట్ 3, 2006లో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ నివేదిక ప్రకారం ఇతర వెనుకబడిన తరగతుల కేంద్ర జాబితాను సవరించి ఓబీసీ సంఖ్య 5013కు పెరిగింది. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి. అన్ని స్టేట్మెంట్లు సరైనవే. 1, 2, 3. 68వ ప్రశ్న, కింది వాటిని జతపరచండి. 68వ దాంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బిల్లులు తిరుగుబాటు 1D అండ్ 2C అహోం తిరుగుబాటు. 3B ఖాసీ తిరుగుబాటు. కోల్ తిరుగుబాటు 4A. 69 బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన నాయకులు వారి ప్రాంతాలను జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి
1A వీరపాండ్య కట్ట బ్రాహ్మణ తిరునెల్వేలి, 2B ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రూపనగుడి, కిట్టూరు చెన్నయ్య కిత్తూరు, 4D వేలుతంపి ట్రావెన్కోర్. ఇవన్నీ సరైనవే జతలు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 70వ ప్రశ్న, బ్రిటిష్ పాలనా కాలంలో దేశంలో అన్ని రంగాల కంటే వ్యవసాయ రంగం బాగా నష్టపోయింది. కారణం, రైతులపై బ్రిటిష్ వారి అన్యాయమైన భూమి శిస్తు విధానాలు, వాణిజ్య పంటలకు ప్రాధాన్యం, జమీందారుల భూస్వామి దోపిడీ, వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ రైతుల తిరుగుబాట్లను అనివార్యం చేశాయి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ ఆర్ సరైనవే, ఆర్ఏకు సరైన వివరణ. 71వ ప్రశ్న, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేనికి సంబంధించింది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి, హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా సిపిఐ నడిపించిన ఉద్యమం. 72, ఏ సత్యాగ్రహం ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం తీన్ ఖతియా విధానాన్ని రద్దు చేసింది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి, చంపారన్ సత్యాగ్రహం. 73వ ప్రశ్న, ఏ రైతాంగ ఉద్యమం నక్సలైట్ ఉద్యమానికి దారి తీసింది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ, తెభాగా ఛాయ్ ఉద్యమం. 74వ ప్రశ్న, సంఘ సంస్కృతలు వారు స్థాపించిన సంస్థలను జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి, సరైన సమాధానము ఆప్షన్ డి, 1B గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, 2A సహోదరన్ అయ్యప్పన్ సహోదర సంఘం, 3D పండిత రమాబాయి శారదా సదన్, విఠల్ రాజేష్ షిండే, 4C భారత బడుగు. 75వ ప్రశ్న, 1857 తిరుగుబాటు కారణాలను సంబంధించి కింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1 చూడండి. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల తమ రాజ్యాలకు ముప్పు ఏర్పడుతుందన్న అభద్రతా భావం స్వదేశీ పాలకులు బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేకత, భయం కలుగజేసింది. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన సతీ సహగమన నిషేధ చట్టం, భారతీయ వారసత్వ చట్టం, వితంతు పునర్వివాహ చట్టాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసి బ్రిటిష్ పట్ల వ్యతిరేకత పెంచాయి. స్టేట్మెంట్ 3, ఆంగ్లేయులు అధికారంతో హిందువులు ముస్లింలను క్రిస్టియన్లుగా మార్చివేస్తారనే భయం ప్రజల్లో ఏర్పడింది. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి, 1, 2, 3 అన్ని స్టేట్మెంట్లు సరైనవి. 76, సిపాయిల తిరుగుబాటుపై వెలువడిన గ్రంథాలు, వాటి రచయితలను జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి, సరైన సమాధానము ఆప్షన్ డి. 1B కాజెస్ ఆఫ్ ది ఇండియన్ కమ్యూనిటీ, సయ్యద్ అహ్మద్ ఖాన్, సివిల్ రెబెలియన్ ఇన్ ఇండియన్ మ్యూటినీస్, ఇది కూడా ఎస్బి చౌదరి, ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857, డి విడి సావర్కర్, హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ మ్యూటినీ టిఆర్ హోమ్స్. 77వ ప్రశ్న, లక్ష్మీబాయికి సంబంధించి కింది వాటిలో సరైనవి. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ సి, 1, 2 మాత్రమే సరైనవి. డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఫలితంగా లక్ష్మీబాయి తన రాజ్యాన్ని కోల్పోయింది. స్టేట్మెంట్ 2, దీంతో లక్ష్మీబాయి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి ఝాన్సీ కోట లోపల బ్రిటిష్ సైనికులను విచక్షణ రహితంగా సంహరించింది. దీన్నే బిబైన్ బాగ్ లేదా జోఖాన్ బాగ్ హత్యాకాండ, జాన్ హత్యాకాండ అని కూడా అంటారు. ఈ రెండు స్టేట్మెంట్లు సరైనవి. 1, 2, మూడవది సరైనది కాదు. 78వ ప్రశ్న, కింది సంస్థల స్థాపనను కాలక్రమానుసారం అమర్చండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి, 3, 4, 2, 1. 79వ ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ముఖ్య నిర్ణయాలు జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానం 79. చూడండి ఒకసారి ఈ సమావేశాలు వాటి యొక్క జతలు చూడండి ఒకసారి. రైట్,
దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి. ఆప్షన్ డి 1B 2A 3D 4C. 80వ ప్రశ్న. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన గీతం మొదటిసారి ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు? దీంట్లో మన సరైన సమాధానము ఆప్షన్ సి 1913 కరాచీలో జరిగిన 28వ సమావేశంలో ఆలపించారు. 81వ ప్రశ్న. కింది జాతీయోద్యమ నాయకులను సరిగా జత చేయండి. దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ సి 1C గోపాలకృష్ణ గోఖలే మితవాది, ఫిరోజ్ మొహతా. ఆప్షన్ డి మితవాది, బాలా గంగాధర్ తిలక్ అతివాది, అరవింద్ ఘోష్ అతివాది. 82వ ప్రశ్న. కందుకూరి వీరేశలింగం పంతులను దక్షిణ భారత విద్యాసాగరుడు అని అభివర్ణించింది ఎవరు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ మహాదేవ గోవింద రనడే, ఎంజి రనడే అంటారు. 83వ ప్రశ్న. శాసనసభలో ఎన్నికల పద్ధతిని మొదటిసారి దేశంలో ప్రవేశపెట్టిన చట్టం ఏది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892. 84వ ప్రశ్న. అతివాదులు వారు నడిపిన పత్రికలను సరిగా జత చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి ఆప్షన్ బి 1D 2C 3B 4A. కాకతీయుల చరిత్రను తెలిపే శాసనాలు వాటిని వేయించిన వారిని సరిగా జత చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి 1A మాగల్లు శాసనం ధానార్నువుడు, బయ్యారి శాసనం మైలాంబ, శనిగరం శాసనం మొదటి బేతరాజు, హాజీపేట శాసనం రెండో బేతరాజు. 86వ ప్రశ్న. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి 1, 2, 3. ఇవన్నీ సరైన జతలే. కాకతీయులు తెలుగు భాషను ఆదరించడం మొదటి పోలరాజు తర్వాతే మొదలైంది. స్టేట్మెంట్ 2 అప్పటి వరకు ఉన్న శాసనాలు కన్నడం సంస్కృత భాషలో ఉన్నాయి. స్టేట్మెంట్ 3 కాకతీయుల కాలాన్ని తెలంగాణ సాహిత్యంలో స్వర్ణయుగంగా భావిస్తాం. ఇవన్నీ సరైన స్టేట్మెంట్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 87వ ప్రశ్న. మేడారం సమ్మక్క సారలమ్మ ఏ కాకతీయ రాజు సమకాలీనులో? రెండో ప్రతాప రుద్రుడు. ఆప్షన్ 1 ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 88వ ప్రశ్న. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి 1, 2, 3. ఇవన్నీ సరైనవే. కాకతీయుల కాలం నాటికి బౌద్ధమతం దాదాపు క్షీణించిపోయింది, జైన మతం బలంగా ఉంది. రెండవది తొలి కాకతీయుల దిగంబర్ జైన మతాన్ని ఆచరించారు. స్టేట్మెంట్ 3 మళ్ళీ కాకతీయులు శైవ మతాన్ని ఆచరించారు. సో ఇవన్నీ సరైన స్టేట్మెంటే కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 89వ ప్రశ్న. కింది వాక్యాల్లో సరైనవి ఇవి. కింది వాక్యాల్లో సరైనవి ఇవి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ. సరైన సమాధానము ఆప్షన్ ఏ 1, 2, 3. ఇవన్నీ సరైనవే. సర్వాయి పాపన్న తెలంగాణలో మహమ్మదీయ పాలకుల నిరంకుశత్వాన్ని ఎదిరించి తెలంగాణ తొలి విప్లవకారుడు గుర్తింపు పొందాడు. సర్వాయి పాపన్న పూర్వపు వరంగల్ జిల్లాలోని తరికొండ సమీపంలో లింగంపల్లిలో జన్మించాడు. స్టేట్మెంట్ 3 యూసుఫ్ ఖాన్ అనే ఫౌజ్దార్ పాపన్నను బందీగా పట్టుకొని కింది నవాబులను సరిగా జత చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి 1D రెండో నిజాం అలీ ఖాన్, 2C మూడో నిజాం మీర్ అక్బర్ అలీ ఖాన్, 4 నిజాం నజీరుద్దౌలా, 5 నిజాం అఫ్జలుద్దౌలా. 92వ ప్రశ్న చూద్దాం. ప్రశ్న. నిజాం సంస్థానం పాఠశాలల్లో బోధన ఏ భాషలో ఉండేది?
సరైన సమాధానము ఆప్షన్ సి ఉర్దూ భాషలో ఉండేది. 93వ ప్రశ్న. హైదరాబాద్లో తన పేరు మీదుగా మీరాలం చెరువును నిర్మించిన మీర్ ఆలం ఎవరు? దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ సికిందర్ జాకు ప్రధానమంత్రి దివాన్. 94వ ప్రశ్న. కింది అంశాలను జత చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి నిజాం అలీ ఖాన్ ఏమో పురాణి హవేలీ, అఫ్జల్ ఉద్దౌలా ఏమో అఫ్జల్గంజ్, నాజీర్ ఉద్దౌలా ఏమో చాదర్ఘడ్ వంతెన, మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఏమో టౌన్ హబ్. ఇవి వాళ్ళు నిర్మించినటువంటి నిర్మాణాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. 95వ ప్రశ్న. 1857లో హైదరాబాద్లో సిపాయిల తిరుగుబాటు సమయంలో ఏ నిజాం పరిపాలిస్తున్నాడు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి అఫ్జల్ ఉద్దౌలా. 16వ ప్రశ్న. సాలార్ జంగ్ సంస్కరణలకు సంబంధించి కింది అంశాలను జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ బి న్యాయశాఖ ఏర్పాటు ఏమో 1864, వైద్యశాఖ ఏర్పాటు ఏమో 1886, అటవీ శాఖ ఏర్పాటు ఏమో 1862, ప్రజా పన్నుల శాఖ ఏర్పాటు ఏమో 1867. 97వ ప్రశ్న. 1969 తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘటనలను క్రమ పద్ధతిలో అమర్చండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ 3421. 3421. 98వ ప్రశ్న. జై తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? 1969లో. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ ప్రొఫెసర్ రవాడ సత్యనారాయణ. 99వ ప్రశ్న. ప్రతిపాదన. 1969 తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ ప్రాంతానికి జరిగిన ప్రయోజనాన్ని 1973 జై ఆంధ్ర ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రజలు కోల్పోయారు. కారణం. ఆంధ్రులకు అనుకూలంగా ప్రధాని ఇందిరాగాంధీ 6 సూత్రాల పథకం ప్రకటించడము. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ ఆర్ రెండు సరైనవే, ఆర్ ఏకు సరైన వివరణ. 100వ ప్రశ్న. 100. క్వశ్చన్ నెంబర్ 100. ప్రతిపాదన. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ప్రారంభమైనప్పటికీ 1971లో ఉద్యమం నీరుగారి విఫలమైంది. తెలంగాణ ఉద్యమం విఫలం కావడానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యతిరేకత, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉద్యమ ప్రభావం ఉండటం, గ్రామీణ ప్రాంత ప్రజలు కలుపుకోలేకపోవడం, రెండో శ్రేణి నాయకత్వం లేకపోవడం, తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్లో విలీనం కావడం ముఖ్య కారణం. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆర్ రెండు సరైనవే, ఆర్ ఏకు సరైన వివరణ. 101 ప్రశ్న. దీంట్లో మనకు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య తేదీలను జతపరిచి. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ 1A తెలంగాణ విద్రోహ దినోత్సవం 1969 ఏప్రిల్ 22. 2B మృతవీరుల దినోత్సవం 1970 జనవరి 24. తెలంగాణ పోరాట దినోత్సవము 1969 ఏప్రిల్ 15. తెలంగాణ ఫ్లాగ్ డే 1969 జూలై 12. 102. క్వశ్చన్ నెంబర్ 102. శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి సరైనది గుర్తించండి. స్టేట్మెంట్ 1. 2010 ఫిబ్రవరి 3న ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ 2010 డిసెంబర్ 30న తన నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించింది. స్టేట్మెంట్ 2. కమిటీ నివేదికలు తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకంగా ఉన్నాయనే విమర్శలు వెలువెత్తాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తెలుగు ప్రాంతాలకు సంబంధించి చేసిన 6 సిఫార్సులు ఒక్కటి కూడా తెలంగాణకు ఆమోదయోగ్యంగా లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. స్టేట్మెంట్ 3.
సిఫార్సులు ఎలా ఉన్నప్పటికీ తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను వెనుకబాటుతనాన్ని నివేదిక స్పష్టం చేసింది. ఆ ప్రాంత సమస్యలను శ్రీకృష్ణ కమిటీ వెలుగులోకి తెచ్చిందన్నది వాస్తవం. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి 1, 2, 3 అన్ని స్టేట్మెంట్లు సరైనవి. 103వ ప్రశ్న, శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ విషయంలో ఎన్ని రకాల ప్రత్యామ్నాయాలను నివేదికలో పేర్కొంది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి 6 రకాల ప్రత్యామ్నాయాలను పేర్కొంది. 104వ ప్రశ్న, టీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కేసీఆర్ 2003 అక్టోబర్ 22న సమ్మక్క సారలమ్మ పుణ్యక్షేత్రమైన మేడారం నుంచి ప్రారంభించిన కార్యక్రమం ఏంటిది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ పల్లె బాట కార్యక్రమం. 105వ ప్రశ్న, సరైన వాక్యాలను గుర్తించండి. స్టేట్మెంట్ 1, తెలంగాణ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రిమండలి 2013 డిసెంబర్ 5న ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో ఆమోదం తెలిపింది. స్టేట్మెంట్ 3, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2014 జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. స్టేట్మెంట్ 4, ఆయనతో పాటు స్టేట్మెంట్ 3 తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి 1, 2, 3 3 స్టేట్మెంట్లు సరైనవే. 106వ ప్రశ్న, తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించి అంశాలను జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి 1D సహాయ నిరాకరణ ఉద్యమమేమో 2011 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 14 వరకు. మిలియన్ మార్చ్ ఏమో 2011 మార్చి 10 అండ్ సకల జనుల సమ్మె ఏమో 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు జరిగింది. సాగరహారం ఏమో 2012 సెప్టెంబర్ 30న జరిగింది. 107వ ప్రశ్న, కింది పథకాల ప్రారంభ తేదీలను జతపరచండి. కింది పథకాల ప్రారంభ తేదీలను జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి 1D మిషన్ కాకతీయ పథకమేమో 2015 మార్చి 12న స్టార్ట్ అయింది. కళ్యాణ లక్ష్మి పథకమేమో 2015 అక్టోబర్ 2న స్టార్ట్ అయింది. ఆరోగ్య లక్ష్మి పథకమేమో 2015 జనవరి 1న స్టార్ట్ అయింది. అండ్ షీ క్యాబ్స్ ఏమో 2015 సెప్టెంబర్ 8న స్టార్ట్ అయింది. సూర్యుడికి సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి. దీంట్లో మనకు సూర్యుడికి సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి 1, 2, 3 అన్ని ఆప్షన్లు సరైనవే. అన్ని స్టేట్మెంట్లు. సూర్యుడిలో ఉండే ప్రధాన వాయువులు హైడ్రోజన్, హీలియం. ఈ రెండు వాయువులు 3:1 నిష్పత్తిలో ఉంటాయి. సూర్యుడు ప్రధాన భాగం ఒక పెద్ద గ్రహాలు. 110వ ప్రశ్న, రైట్. కింది వాటిలో సరైన జతలను గుర్తించండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి 1, 2, 3 చరుకుడు ఆయుర్వేదం, సుశుత్రుడు శస్త్రచికిత్స, పతంజలి యోగ, ఆర్యభట్ట. ఇదొకటి రాంగ్. 111వ ప్రశ్న, రామన్ ఫలితం కింది ఏ శాస్త్రీయ అంశానికి సంబంధించినది? దీంట్లో మనకు సరైన సమాధానం కాంతి పరిక్షేపణం, ఆప్షన్ బి. 112వ ప్రశ్న, నాన్ స్టిక్ వంట సామాగ్రి తయారీలో ఉపయోగించే పదార్థం ఏది? దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ పాలిటెట్రాఫోలోఇథిలీన్. 113వ ప్రశ్న, కింది అంశాలను సరిగా జత చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ 1A మొదటి తరం ప్రయోగ వాహక నౌక SLV, 2B రెండో తరం ప్రయోగ నౌక ASLV, అండ్ మూడో తరం ప్రయోగ వాహక నౌక PSLV, అండ్ నాలుగో తరంది GSLV. ఇక మనము 114వ ప్రశ్న చూద్దాం. తెలంగాణ ప్రముఖులకు సంబంధించి కింది వాక్యాలు సరైన వాక్యాలను గుర్తించండి.
దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి. ఆప్షన్ బి. సరైన సమాధానము ఆప్షన్ బి. 1, 2, 3 అన్ని స్టేట్మెంట్లు సరైనవే. ఒకసారి స్టేట్మెంట్లు చూద్దాం. 1962లో భారత జాతీయ ప్రతిజ్ఞ దేశం నా మాతృభూమిను రచించిన పైడి మర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లా అన్నపర్తికి చెందిన రచయిత, బహుభాషావేత్త. స్టేట్మెంట్ 1897 హైదరాబాద్లో జన్మించిన జాకీర్ హుసేన్ భారత 3వ రాష్ట్రపతిగా పనిచేశారు. అతను మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి, పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి. జాకీర్ హుసేన్ ఓకే, మొదటి రాష్ట్రపతి, మరణించిన రాష్ట్రపతి. తర్వాత స్టేట్మెంట్ 3, వరంగల్కు చెందిన నేరెళ్ల వేణుమాధవ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిమిక్రీగా పేరు పొందారు. ఐక్యరాజ్య సమితిలో మిమిక్రీ ప్రదర్శన ఇచ్చి మొదటి భారతీయుడికి గుర్తింపు పొందారు. ఇతని జన్మదినం డిసెంబర్ 25న ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ నేరెళ్ల వేణుమాధవ్కు సంబంధించి మనకు వరంగల్లోని పబ్లిక్ గార్డెన్లో, హన్మకొండలో అతని పేరు మీద ఒక నిర్మించడం జరిగింది. పబ్లిక్ గార్డెన్లో అతని పేరు ఉంటుంది, చూడండి. నెక్స్ట్ 115వ ప్రశ్న, రజాకార్లకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించని సరికాని వాక్యాలను గుర్తించాలి. సరికాని వాక్యాలను గుర్తించాలి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి. సరైన సమాధానము ఆప్షన్ సి. 2, 1 మాత్రమే. ఆప్షన్ సి 1 మాత్రమే. అంటే రజాకార్ అంటే దేశం కోసం ప్రాణం ఇచ్చేవాడు అనేది సరికానిది. మిగతా 3 సరైనవే. నూట పదహారో ప్రశ్న, భారతదేశానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి, సరైన వాక్యాలను గుర్తించండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ. 1, 2, 3 మాత్రమే సరైనవి. భారతదేశం ప్రపంచంలో 2.4% భూభాగం కలిగి 17.5% జనాభాను కలిగి ఉంది. స్టేట్మెంటు, భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న మతం క్రైస్తవ మతం. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబ్ జనాభా లేదు. ఈ 3 సరైనవే. భారత్లో ముస్లిం జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇది రాంగ్. 117వ ప్రశ్న, భారతదేశ అటవీ నివేదిక 2021 ప్రకారం వివిధ రాష్ట్రాల అటవీ విస్తీర్ణతలను సరిగా జత చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి 1B. మహారాష్ట్ర 50,798 చదరపు కిలోమీటర్లు, ఒడిస్సా 52,150 చదరపు కిలోమీటర్లు, ఛత్తీస్గఢ్ 3D 55,717 చదరపు కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్ 66,431 చదరపు కిలోమీటర్లు. 118వ ప్రశ్న, 2011 నాటికి భారతదేశంలో జనాభా లెక్కలను ఎన్నిసార్లు నిర్వహించారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి 15 సార్లు. 119వ ప్రశ్న, తెలంగాణ నైసర్గిక స్వరూపానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి, సరైన వాక్యాలను గుర్తించండి. తెలంగాణ స్టేట్మెంట్ 1, తెలంగాణ దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమిపై ఉంది. దక్కన్ పీఠభూమిలో ఎత్తైన ప్రాంతం సోలామైన్, ఇది జనగామ జిల్లాలో ఉంది. సోలామైన్ స్టేట్మెంట్, తెలంగాణ ప్రాంతంలోకి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ప్రవేశిస్తాయి. స్టేట్మెంట్ 4, పశ్చిమ కనుమలను తెలంగాణ సహద్రి శ్రేణి అని పిలుస్తారు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి 1, 2, 3 అన్ని స్టేట్మెంట్లు సరైనవే. 120వ ప్రశ్న చూద్దాం. గోదావరి నది తీర ఆలయాలను, వాటి ప్రదేశాలను సరిగా జత చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి 1D. విశ్వనాథ స్వామి ఆలయం మంచిర్యాల్. 2C జ్ఞాన సరస్వతి ఆలయము బాసర. లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ధర్మపురి. అండ్ వీరభద్రస్వామి ఆలయం మోతేగడ్డ.
121 ప్రశ్న. కింది అంశాలను సరిగా జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి 1C. మంజీరా గోదావరి ఉపనదిలోకెల్లా పొడవైనది. మంజీరా గోదావరి ఉపనదిలోకెల్లా పొడవైనది 1C. 2B. మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలో జన్మిస్తుంది. 3A. పాలేరు నది జనగామ జిల్లా ఖానాపురం వద్ద జన్మిస్తుంది. పాలేరు నది జనగామ జిల్లా ఖానాపురం వద్ద జన్మిస్తుంది. అండ్ 4D. కృష్ణా నది తెలంగాణలో 416 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. సో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి 122 ప్రశ్న. తెలంగాణలో 2021-22 నాటికి విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి సరైన దానిని గుర్తించాలి. స్టేట్మెంట్ 1. తెలంగాణలో పారిశ్రామిక వ్యవసాయ కనెక్షన్లతో పోల్చుకుంటే గృహ సంబంధ విద్యుత్ కనెక్షన్లు ఎక్కువ అంటే 72.14% ఆక్రమించాయి. తెలంగాణ రాష్ట్ర గణాంక నివేదిక 2022 ప్రకారం 1.74 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. స్టేట్మెంట్ 3. అన్ని జిల్లాల కంటే వనపర్తి జిల్లా అత్యధిక సంఖ్యలో 2.19 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. స్టేట్మెంట్ 4. అలాగే హైదరాబాద్ జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే అత్యధిక గృహ సంబంధ కనెక్షన్లు ఉన్నాయి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి 1, 2, 3, 4 ఇవన్నీ సరైన స్టేట్మెంట్లే. 123 ప్రశ్న. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ అనేది ఎవరి నినాదము? దీనిలో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ తెలంగాణ పారిశ్రామిక విధానము. 124 ప్రశ్న. భారత ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం అత్యధిక ఉద్యోగ ఉపాధులను కల్పిస్తుంది? దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ వ్యవసాయ దాని అనుబంధ రంగాలు. ఆరోగ్య లక్ష్మి పథకం లక్ష్యం ఏమిటి? దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ డి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు బాలింతలు పిల్లలకు ఒక పూట పరిపూర్ణ భోజనం అందించడమే ఆరోగ్య లక్ష్మి పథకం యొక్క లక్ష్యం. 126 ప్రశ్న. తెలంగాణలో బోనాల పండుగను జరుపుకునే తెలుగు మాసం ఏది? దీంట్లో మనకు సరైన సమాధానం ఆషాఢ మాసం. ఆప్షన్ బి. 120. కింది వాటిని సరిగా జత చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి 1B. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీత రచయిత అందశ్రీ. 2A. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్న రూపకర్త ఏలే లక్ష్మణ్. మా భూమి సినిమా దర్శకుడు ఏమో గౌతమ్ ఘోష్. అండ్ తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకరు మధుసూదనాచారి. మనకు సరైన ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం రాసింది అందశ్రీ. తెలంగాణ అధికారిక చిహ్న రూపకర్త ఏలే లక్ష్మణ్. మా భూమి సినిమా దర్శకుడేమో గౌతమ్ ఘోష్. తెలంగాణ తొలి స్పీకర్ ఏమో మధుసూదనాచారి. 128 ప్రశ్న. తెలంగాణ భాషా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఇది మీ అందరికీ తెలిసిందే, సెప్టెంబర్ 9. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ పథకం ఎప్పుడు ప్రారంభించింది? దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ 2016 మార్చి 5న ప్రారంభించింది డబుల్ బెడ్రూమ్. 130 ప్రశ్న. వ్యవసాయం కోసం పెట్టుబడిని రుణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి 2018 మే 10న. 2018 మే 10న. 131 ప్రశ్న. చక్రవాతాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి, సరైన వాక్యాలను గుర్తించండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి 1, 2, 3, 4 అన్ని స్టేట్మెంట్లు సరైనవే. 132. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణను
పరిరక్షణకు పనిచేస్తున్న సంస్థలు వాటి ప్రధాన కార్యాలయాలను సరిగా జత చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ 1A నేచర్ కన్వర్జేషన్ ఫౌండేషన్ మైసూర్ 1996లో జరిగింది. 2B సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అహ్మదాబాద్. అండ్ 3C సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఏమో ఢిల్లీ అండ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఏమో అహ్మదాబాద్ అండ్ జాతీయ పర్యావరణ సాంకేతిక పరిశోధన సంస్థ నాగపూర్లో ఉంది. 133వ ప్రశ్న, 20వ శతాబ్దానికి చెందిన కవులు వారి రచనలను సరిగా జత చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి 1B బోయినపల్లి వెంకటాచార్యులేమో జానకి పరిణయం, గంగుల సాయిరెడ్డి ఏమో కాపుబిడ్డ, కోదాడి రామకృష్ణరావు ఏమో భావ కవిత ఖండిక అండ్ తిరునగిరి రామాంజనేయులేమో తెలంగాణ వీరుడు. సరైన ఆప్షన్ బిడి. మళ్ళా 134వది మా భూమి నాటకానికి స్ఫూర్తినిచ్చిన సంఘటన ఏది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి షేక్ బందగి హత్య. 135వ ప్రశ్న, కింది వాక్యాల్లో సరైన దానిని గుర్తించండి. స్టేట్మెంట్ 1 స్వతంత్రానికి పూర్వం తెలంగాణలో ఏర్పడిన మొట్టమొదటి సాహితీ సంస్థ సాహితీ మేఖల 1934 నల్గొండలో ఏర్పాటైంది. స్టేట్మెంట్ 2 నీలగిరి సాహితీ సంస్థను 1991లో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి స్థాపించారు. స్టేట్మెంట్ 3 తెలంగాణలో భాషా సాహిత్యం దగ్గర నుంచి పౌర హక్కుల దాకా అన్ని ఉద్యమాల్లో పాలు పంచుకున్న ఘనుడు పట్టికోట అలవరిస్వామి అంటే అతిశక్తి లేదు. ఇట్లా మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ 1, 2, 3 అన్నీ సరైన సమాధానాలు, అన్ని స్టేట్మెంట్లు సరైనవి. 136వ ప్రశ్న, తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు వాటి దర్శకులను జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి 1 దాసి ఏమో బి నరసింహారావు డైరెక్టర్, మా భూమి ఏమో గౌతమ్ ఘోష్, అంకుర్ ఏమో శ్యామ్ బెనాగల్, రుద్రమదేవి ఏమో గుణశేఖర్. తెలంగాణ ప్రముఖులు వారి రంగాలను సరిగా జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి చంద్రబోస్ ఏమో సినీ గేయ రచయిత, కాపు రాజయ్య ఏమో చిత్రకారుడు, మిథిలి రాజ్ ఏమో క్రికెట్ క్రీడాకారిణి, సైనా నెహ్వాల్ ఏమో టెన్నిస్ క్రీడాకారిణి. 138వ ప్రశ్న, బోనాల పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఎప్పుడు ప్రకటించింది? దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ బి 2014 జూన్ 16న. 139వ ప్రశ్న, తెలంగాణలో ఏటా జరిగే జాతరలు కొలువైన దేవతలు దేవుని జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ సి 1C కొమరవెల్లి జాతర ఏమో మల్లికార్జున స్వామి, ఏడుపాయల జాతర ఏమో వనదుర్గా భవాని 2D అండ్ కొండగట్టు జాతర ఏమో ఆంజనేయ స్వామి అండ్ గొల్లగట్టు జాతర ఏమో లింగమంతుల స్వామి. ఇది మనకు సరైన సమాధానం. 141వ ప్రశ్న, తెలంగాణ ప్రముఖులు వారి బిరుదులను జతపరచండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ బి 1D తెలంగాణ గాంధీ ఏమో భూపతి కృష్ణమూర్తి, 2C తెలంగాణ శివాజీ ఏమో సర్వాయి పాపన్న, 3B తెలంగాణ సాయుధ పోరాట పిత ఏమో రావి నారాయణ రెడ్డి, దళిత పులి ఏమో భాగ్యరెడ్డి వర్మ. 141వ ప్రశ్న 141 2023 డిసెంబర్లో ప్రపంచ హైజీన్ సమ్మిట్ ఇక్కడ జరగనుంది.
దీనికి మనకు సరైన సమాధానం ఆప్షన్ బి, సింగపూర్లో. 142 2023 మే 1న నీతి ఆయోగ్ అండ్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం సహకారంతో సామాజిక రంగంలో ఉత్తమ పద్ధతులు సంగ్రహం 2023ను విడుదల చేసింది. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్రం నుంచి చోటు దక్కించుకున్న పథకాలు ఏవి? దీంట్లో మనకు సరైన సమాధానము సి, తెలంగాణ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ పల్లె ప్రకృతి వనం. 142 సి. 143 2023 మార్చ్ 18న మరణించిన పెరియాపట్న వెంకట సుబ్బయ్య సతీష్ గురించి సరైన వాక్యం ఏది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ డి 1, 2, 3, 4 అన్నీ సరైనవే. ఈయన మిల్లెట్ మ్యాన్ అంటారు. అండ్ ఆప్షన్ స్టేట్మెంట్ ఈయన దక్కన్ డెవలప్మెంట్ సొసైటీని స్థాపించారు. స్టేట్మెంట్ 3 దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జహీరాబాద్లో ఉంది. ఈయన ప్రారంభంలో జర్నలిస్టుగా పనిచేశారు. ఎవరు? వెంకట సుబ్బయ్య సతీష్. 144వ ప్రశ్న 2023 ఏప్రిల్ 15న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్న జాతీయ పంచాయతీ అవార్డుల వారోత్సవాల్లో తెలంగాణ రాష్ట్రం ఎన్ని అవార్డులు పొందింది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఏ 13. 145వ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం నీటి వనరుల సంఖ్య ఎంత? దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ సి 64,056. 146వ ప్రశ్న కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ లోక్సభ నుంచి సభ్యత్వాన్ని కోల్పోయి ఏ కేసులో ఈయన పడింది? పరువు నష్టం దావా. ఇది 146D. అండ్ 147 సుడాన్లో తలెత్తిన సంక్షోభంతో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్య పేరు ఏమిటి? దీంట్లో మనకు సరైన సమాధానము ఆపరేషన్ కావేరి. 148వ ప్రశ్న సరిహద్దులో 123 గ్రామాల వివాదాన్ని పరిష్కరించడం కోసం దేశంలో ఏ రాష్ట్రాలు నామ్సాయ్ డిక్లరేషన్పై సంతకాలు చేశాయి? 148C. ఏ రాష్ట్రాలు? అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సంతకాలు చేశాయి. 149 ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2022 ఎక్కడ జరిగింది? సరైన సమాధానం భోపాల్లో జరిగింది. 150వ ప్రశ్న స్వీటీ బూరా ఏ ఆటకు సంబంధించిన వారు? స్వీటీ బూరా ఏ ఆటకు సంబంధించిన వారు? మనకు సరైన సమాధానము బాక్సింగ్. రైట్ అండి, థ్యాంక్ యూ. మీకు ఈ పీడిఎఫ్ మీకు వెబ్సైట్లో లింక్లో పెట్టడం జరుగుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి దీంట్లో ఉన్నటువంటి ఆన్సర్లు అన్నీ 150 ఆన్సర్లు ఒకసారి చూసుకోండి. అన్నీ నేను ఆన్సర్లు చెప్పడం జరిగింది మీకు డైరెక్ట్గా. అవి మీకు గుర్తుండాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.